హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో పచ్చి రొట్టె ఎరువైన జీలుగు మొక్క యొక్క ఉపయోగాల గురించి వివరంగా చెప్పడం జరుగుతుంది. ముందుగా ఈ విత్తనాల గురించి మనం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు ఈ జీలుగు విత్తనాలను సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు బయట మార్కెట్లో మనం జీలుగు విత్తనాలు కొనాలంటే ఒక కేజీ 60 రూపీస్ అండి. అలాగే గవర్నమెంట్ ద్వారా మనం సబ్సిడీ పొందినట్లయితే ఒక కేజీ 30 రూపాయలు. మనము సబ్సిడీ రూపంలో విత్తనాలు పొందాలంటే మన యొక్క భూమి యజమాని యొక్క ఆధార్ కార్డుని తీసుకున్నట్లయితే సచివాలయంకి తంబ వేయించి మన ఎకరాకి 10 కేజీల చొప్పున 5 ఎకరాలకి 50 కేజీల వరకు ఇవ్వడం జరుగుతుంది. అంతకుమించి భూమి ఉన్నట్లయితే ఎంత ఉన్నా 5 ఎకరాల వరకే ఇవ్వడం జరుగుతుందండి. ఆ విధంగా మనకి సబ్సిడీ రూపంలో తీసుకున్నట్లయితే ఒక కేజీ మీద 30 రూపాయల వరకు మనకు మిగులుతుంది. ఈ జీలుగు విత్తనాలు ఒక ఎకరాకు 10 నుంచి 12 కేజీల వరకు అవసరం వస్తుందండి. ఈ జీలుగు మొక్క లెగ్గు జాతికి సంబంధించిందండి. లెగ్గు జాతికి సంబంధించిందంటే పప్పు జాతికి సంబంధించిన అర్థం. అలాగే ఈ మొక్క గాలిలో నత్రజనిను స్థిరీకరణ చేసే గుణం ఉందండి. గాలిలో నత్రజనిను ఎలా స్థిరీకరణ చేస్తుందంటే మనం చూసినట్లయితే వేరి బుడుపుల్లో ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ వేరు బుడుపులు ఈ విధంగా గాలిలో నత్రజనిను వేరు బుడుపుల రూపంలో స్థిరీకరణం చేసి నిల్వ ఉంచుతుందండి. ఇలా నిల్వ ఉంచడం వల్ల 20 నుంచి 30% వరకు నత్రజనిని మనం తగ్గించి వాడవచ్చండి. మామూలుగా ఈ పచ్చి రొట్టెలు ఎరువులు వేయడానికి మనం మెయిన్ కారణం ఏంటంటే రసాయనిక ఎరువులను తక్కువ వాడాలనే ఉద్దేశంతోనే మనం ఈ విధంగా సహజసిద్ధంగా భూమికి సేంద్రియ ఎరువుని అందించాలనే ఉద్దేశంతోనే మనం జీలుగును చల్లడం జరుగుతుంది. పచ్చి రొట్టె ఎరువైన ఈ జీలుగును మనము సాగు చేసుకున్నట్లయితే చౌడు నేలలోని చౌడు తీవ్రతను బాగా తగ్గించవచ్చు. అలాగే ఈ విత్తనాలను మనం వెదజల్లిన తర్వాత 25 రోజుల నుంచి 30 రోజుల్లో అంటే 50% పూత పింద దశలో ఉన్నప్పుడు మనం వాటర్ పెట్టి ట్రాక్టర్ చేత గేజెల సహాయంతో భూమిలోకి కలయబెట్టాలండి. ఈ భూమిలో కలయబెట్టిన తర్వాత 2 బస్తాలు అంటే 100 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకున్నట్లయితే త్వరగా కుళ్ళి త్వరగా పోషకాలు నెక్స్ట్ పంట అంటే వరి పైరు మనం వేస్తామండి. ఆ వరి పైరుకి అందుబాటులో ఉంచేలా చేస్తుందండి. ఈ జీలుగును భూమిలోకి మనం కలబెట్టిన తర్వాత నుంచి వరి పైరు వేసే లోపల ఈ కాల వ్యవధి 15 రోజుల నుంచి 20 రోజులు ఉండాలండి. అలా ఎందుకు ఉండాలంటే మీథేన్ కలబెట్టిన తర్వాత మీథేన్ వాయువు విడుదలవ్వడం జరుగుతుంది. భూమి పొరల్లో గాలి పారకపోవడం వల్ల ఒక రకమైన హీటు అలాగే ఈ మీథేన్ వాయువు వల్ల వరి పైరు చనిపోయే అవకాశం ఉందండి. మామూలుగా పాత పద్ధతిలో కసివరి అంటారు. మామూలుగా జీలుగా భూమిలో కలిపిన తర్వాత 2 వారాలు లేదా 15 నుంచి 20 రోజుల వరకు మనం అట్లాగే ఉంచినట్టయితే బాగా కులయబారి మంచి ఎరువుగా మారి పైరుకు బాగా ఎరువును అందించే అవకాశం ఉందని. ఈ జీలుగు పంటను మనం సాగు చేసినట్లయితే ఒక ఎకరాకు 7 నుంచి 10 టన్నులు పచ్చి రొట్టె ఎరువును అందుబాటులో ఉంచినట్లు అవుతుందండి. అలాగే నేలలోని pHను ఉదజని సూచిక న్యూట్రలైజేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది ఈ జీలుగు మొక్క. నేలలో కరగని మూలకాలను అలాగే మొక్కకు అందుబాటులో లేని మూలకాలను మొక్కకు తీసుకునే విధంగా ఈ జీలుగు పంట సహాయం చేస్తుందండి. అలాగే సూక్ష్మజీవులు వృద్ధి చెందేలా చేస్తుంది. వానపాముల ఉత్పత్తికి సహాయం చేస్తుందండి. పచ్చి రొట్టె ఎరువైన జీలుగును సాగు చేసినట్లయితే నేలకు జింకు, మాంగనీస్, ఫెర్రస్, కాల్షియం వంటి సూక్ష్మ పోషకాలను అందుబాటులో తెస్తుందండి. అలాగే ఆ నేలకు నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతుందండి. ఈ పచ్చి రొట్టె ఎరువైన ఈ జీలుగును మనం సాగు చేయడానికి ఈ 25 రోజుల నుంచి 30 రోజులు కాల వ్యవధిలో మనము 2 నీటి తడులను ఇవ్వాల్సినట్టు ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.